ఈ వీడియోలో ఎస్బీఐ బ్యాంక్లో ఎటువంటి లోన్ ఉన్నప్పటికీ కూడా ఆ లోన్ ఓవర్ డ్యూ ఉంటే ఒకవేళ సిబిల్లో కనబడినా లేదా మీరు ఒకవేళ ఈఎంఐ అమౌంట్ కట్టాలి అనుకున్నా ఈఎంఐ అమౌంట్ మిస్ అయినా లేదంటే ఎటువంటి డ్యూస్ ఉన్నా కూడా వాటిని పే చేయడం ఎలాగో తెలుసుకోండి. చూడండి, ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ అకౌంట్ సమ్మరీ దగ్గర క్లిక్ చేస్తే ఈ రకంగా వస్తుంది. దీంట్లో ఇక్కడ లోన్ అకౌంట్స్ దగ్గర మీకు కనబడతాయి ఇవన్నీ. ఇందులో మీ యొక్క లోన్ అకౌంట్ ఒకవేళ మీకు 2-3 అకౌంట్లు ఉంటే అందులో ఏ లోన్ అకౌంట్కి పే చేయాలనుకున్నారో అది డిసైడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పేమెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఫండ్ ట్రాన్స్ఫర్ ఓన్ ఎస్బీఐ అకౌంట్ ఉన్నాం కదా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క సేవింగ్స్ అకౌంట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది. అలా కాకుండా మీకు ఒకవేళ 2-3 అకౌంట్లు ఉంటే అప్పుడు ఏ అకౌంట్ నుంచి పేమెంట్ చేయాలో ఆ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ లోన్ అకౌంట్ నాకు ప్రస్తుతం ఒక గోల్డ్ లోన్ మాత్రమే ఉంది, ఇది గోల్డ్ లోన్ అకౌంట్. ఒకవేళ మీకు హోమ్ లోను, కార్ లోను, పర్సనల్ లోను ఇవన్నీ ఉంటే వాటిని కూడా ఇక్కడ కనబడతాయి. ఇప్పుడు నేను ఒక లోన్ అకౌంట్కి పే చేస్తున్నాను, మీకు చూపించడం కోసం 100 రూపీస్ పే చేస్తున్నా. ఒకవేళ డ్యూ ఉన్నా లేకపోతే ఏమైనా కట్టాల్సిన అమౌంట్ ఉన్నా లేకుంటే మనం కార్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఏదైనా పేమెంట్ చేయాలనుకుంటే కూడా లోన్ క్లోజ్ చేయాలనుకుంటే కూడా ₹1 బ్యాలెన్స్ తక్కువ పెట్టి బ్యాలెన్స్ అమౌంట్ మొత్తం పే చేయొచ్చు. ఆ రకంగా మనం నెట్ బ్యాంకింగ్ నుంచే పేమెంట్ చేసి బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంక్కి వెళ్ళి క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేమెంట్ టువార్డ్స్ లోన్ రీపేమెంట్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇది పెట్టుకుంటే మనకు ఐడియా ఉంటుంది. తర్వాత ఇక్కడ పే నౌ అని కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇది ఆటోమేటిక్ సెట్ అయి ఉంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి, పే నౌ. తర్వాత ఇక్కడ సబ్మిట్ అని కదా, ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అని కదా, ఇది క్లిక్ చేయండి. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంట్రీ చేయండి. ఓటీపీ ఎంట్రీ చేసిన తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. చూడండి, ఫండ్స్ హావ్ బీన్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు మనం 100 రూపీస్ పే చేసినాం కదా, ఇప్పుడు ఆ గోల్డ్ సేవింగ్స్ అకౌంట్ నుంచి లోన్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. మీకు కావాలంటే ఇది ప్రింట్ తీసుకోవచ్చు. మీకు అందులో పడిందో లేదనేది కూడా ఇక్కడ కనబడుతుంది. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇది లోన్ అకౌంట్ కదా, క్లిక్ కేర్ ఫర్ లాస్ట్ 10 ట్రాన్సాక్షన్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, కనబడుతుంది. చూడండి, ఈరోజు డేట్లో 100 రూపీస్ అకౌంట్లో క్రియేట్ అయింది. 790 ఉన్నది, ఇక్కడ 100 రూపీస్ పే చేసేసరికి తగ్గిపోయింది. ఈ విధంగా మనము ఓవర్ డ్యూస్ కానీ ఈఎంఐ పేమెంట్, ఒకవేళ మీరు గోల్డ్ లోన్ అమౌంట్ మొత్తం కట్టాలనుకున్నా, కార్ లోన్ కట్టాలనుకున్నా, ఏదైనా సరే డైరెక్ట్గా పేమెంట్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.